ఇంట్లో ఎవ్వరు లేనప్పుడు లంచ్ మనకు ఒక్కళ్ళకే చేసుకోవాలి అన్నప్పుడు నేనైతే చాలా సింపుల్‌గా చేసుకుంటాను. ఓన్లీ అన్నం వండేసుకొని కర్రీస్ ఏమి చేసుకోను. కారప్పొడులతోనే కంప్లీట్ చేసుకుంటా పెరుగుతో అని ఇంతకుముందు ఒకసారి చెప్పున్నాను కదా! ఇవాళ అదే పరిస్థితి. కానీ కారప్పొడులన్నీ అయిపోయాయి. సో, సింపుల్‌గా అయిపోవడానికి, క్విక్‌గా అయిపోవడానికి నాకు ఒక వెజిటబుల్ కావాలి కదా! అని ఫ్రిడ్జ్ అంతా తీస్తే బెండకాయలున్నాయి, దొండకాయలున్నాయి, కాకరకాయలున్నాయి. ఇవన్నీ అబ్బో! అవన్నీ చాలా టైం పడతది. ఒకళ్ళ కోసం చేసుకోవాలి అనంటే నాకు చిటికలో అయిపోయే వెజిటబుల్ కావాలి అని చూసుకున్నా. అవైలబుల్‌గా లేదు. సరే బిగ్ బాస్కెట్‌లో ఆర్డర్ పెట్టుకుందాము గదా! అని చెప్పేసి వెజ్జీస్ అన్ని లిస్ట్ చూస్తుంటే చక్కగా క్యాప్సికమ్ కనపడింది. అవి కి వెజిటబుల్స్ అని రోజుకి కొన్ని కొన్ని వెజిటబుల్స్ అక్కడ పాపప్ అవుతాయి మనకి. సో, ఈ 2 క్యాప్సికమ్స్ వచ్చేసి రూ. 10కి వచ్చాయన్నమాట బిగ్ బాస్కెట్‌లో. అంటే ఇదొక్కటే తీసుకురారులెండి. దీంతో పాటు నేను మినపప్పు గూడా ఆర్డర్ పెట్టుకున్నాను. సో, దాంతో అట్లా వచ్చేసింది. సో, చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. ఫ్రిడ్జ్‌లోకి కూడా ఎళ్ళలేదు గదా! డైరెక్ట్‌గా తెచ్చాక వాష్ చేసి కట్ చేసేస్తున్నాను గదా! కట్ చేస్తుంటే కూడా ఆ ఫీల్ భలే తెలుస్తుంది. చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి అని జెప్పేసి. సో, ఇవైతే నేను తాలింపు పెట్టేసుకుంటున్నాను. జస్ట్ తాలింపే అండి. ఇలాంటి వాటర్ వెజిటబుల్స్ అయితే నేను ఓన్లీ తాలింపు పెట్టేస్తా ఇంకా. వాటిని ఎక్కువగా కుక్ చేసేయకుండా కొంచెంగా ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్, తాలింపు గింజలు అండ్ కరివేపాకు, ఎండుమిర్చి ఇవి వేసేసి ఉప్పు, పసుపు వేసేసి మగ్గిపోనిస్తాను మూత పెట్టి. ఫుల్‌గా మగ్గిపోయిన తర్వాత కారం వేసేసి క్లోజ్ చేసేయడమే. మామూలుగా కరివేపాకు పొడి, అవిసె గింజల పొడి ఇవైతే యాడ్ చేసుకుంటా ఉంటాను. అన్నీ అయిపోయాయి గదా! సో, ఓన్లీ ఇప్పుడైతే ఉప్పు, కారం, పసుపు అంతే ఇంకేమీ యాడ్ చేసేది లేదు. ఎక్కువగా ప్రాసెస్ అవ్వనివ్వకుండా మాక్సిమం టైమ్ నేచురల్‌గా ఆహ్, అంటే పచ్చివి తినలేం గదా! అందుకని కొంచెం తక్కువగా ప్రాసెస్ చేసుకొని తినడానికి మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తే మంచిదనమాట. మనకి అందులో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ కూడా మనం బాగా అబ్జర్బ్ చేసుకోవచ్చు. అన్నీ పాడు చేసేసుకొని ఆ కూరగాయని రోస్ట్ చేసేసి అందులో ఏమి లేకుండా చేసేసి ఓన్లీ టంగ్‌కి టేస్ట్ కోసమే తింటున్నాము అని అనుకుంటే హెల్త్‌కి డ్యామేజ్ అయిపోతది. అండ్ ఇవన్నీ తిన్న ఉపయోగం గూడా లేకుండా ఉంటది గదా! అందుకని నేనైతే ఎప్పుడూ చాలా తక్కువగానే ప్రాసెస్ అవ్వనిస్తాననమాట. వెజిటబుల్స్ ఎక్కడా గూడా డీప్ ఫ్రైలు అవైతే చేపిచ్చను. అండ్ ఇవి క్యాప్సికమ్‌ని అలా డీప్ ఫ్రై ఎలాగో చేయలేమనుకోండి. సో, ఈ 2 క్యాప్సికమ్స్ అయితే సరిపోతాయి. ఇవి ఒక 300 గ్రామ్స్ ఉన్నాయి. సరిపోతాయి. లంచ్ టైమ్‌కి సాయితి వచ్చేస్తుందనమాట. తనకి కూడా చాలా ఫేవరెట్ ఈ క్యాప్సికమ్ తాలింపనేది బాక్స్‌లోకైనా, ఇంట్లోకైనా కూడా పిల్లలకి పెట్టడానికి కంఫర్ట్‌గా గూడా ఉంటది గదా! సరే నేనైతే ఒక వెయిట్ లాస్ జర్నీ అయితే స్ట్రిక్ట్‌గా స్టార్ట్ చేశాను. ఒక డైటీషియన్ సూపర్విజన్‌లో అనమాట. నేనైతే ఇప్పుడు ఒబీస్ కాదు. అలా అని ఓవర్ వెయిట్ కూడా ఆ స్టేజ్ దాటిపోయి కూడా వెళ్ళలేదనమాట. ఒక 8 కేజీస్ రెడ్యూస్ అయితే సరిపోతుంది అని చెప్పి మన డైటీషియన్ సజెషను. సో, డైట్ వచ్చేసి స్ట్రిక్ట్ డైట్ కాదు. హెల్తీ డైట్ అనమాట. స్లోగా రెడ్యూస్ అవ్వడం కోసం ఒక హెల్తీ డైట్ మాత్రమే నాకు సజెస్ట్ చేశారు. మామూలుగా మనము ఆహ్ యూట్యూబ్‌లో కానీ, లేదా ఎక్కడైనా చదివి కానీ, లేదా మన ఫ్రెండ్స్, నైబర్స్, రిలేటివ్స్ దగ్గర ఎవరికైనా వర్కౌట్ అయిన డైట్ మెథడ్ కానీ విని, మనము ఓన్‌గా డిజైన్ చేసుకొని ఫాలో అవుతాం కదా! అది అస్సలు కరెక్టే కాదండి. ఎందుకంటే చాలా తేడా కొడతది. అది వాళ్ళకి వర్కౌట్ అయ్యి ఉండొచ్చు. అందరికీ అవ్వాలి అనేదైతే ఏమీ లేదు. మనకి జెండర్‌ని బట్టి, ఏజ్‌ని బట్టి అండ్ హెల్త్ హిస్టరీ అంతా చూసి ఒక డైటీషియన్ సజెస్ట్ చేసిన డైట్ ఫాలో అయ్యాము అని అనుకోండి, మనకి ఎలాంటి ఇబ్బందయితే ఉండదనమాట. సో, నాకైతే ఇచ్చిన డైట్ మెథడ్ నేను స్ట్రిక్ట్‌గా స్టార్ట్ చేశాను. నాకైతే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అంటే మనకు ఆకలేసినట్టుగా ఉండడము, నీరసం వచ్చినట్టు ఉండడము, తల తిరగడము, కొంచెం ఇరిటేషను, క్రేవింగ్సు, గ్యాస్ వచ్చినట్టు అట్లాంటివి ఉంటాయి కదా! యూజువల్‌గా మనం ఏదైనా డైట్ స్టార్ట్ చేశాము అంటే, అలాంటివేమి లేదు. చాలా హ్యాపీగా నడుస్తుందనమాట. సో, అందులో భాగంగానే ఇవాళ నేను చేసుకునే సింపుల్ మీల్ ప్లేట్ వచ్చేసి ఇట్లా పెట్టుకున్నాను నేను. సో, అది క్యాప్సికమ్ అంతా రెడీ అయిపోయే లోపల మనకి పూజా సామాగ్రి అయితే ఒకసారి వాష్ చేసేసుకున్నాను. దీపపు కుంది దానికి మాత్రమే సోప్ పెట్టాను. మిగిలినవన్నీ కూడా జస్ట్ వాటర్ వాష్ అయితే చేసేసా. కరెక్ట్‌గా ఒక 11:30, 12 మధ్యన బాగా ఎండొస్తదనమాట డిష్ వాషర్ దగ్గర. సో, ఏదైనా వాష్ చేసేసి మనకి సన్ డ్రై అవ్వాలి అని అనుకున్నప్పుడు ఈ టైంలో ఇట్లా ఓపెన్ చేసి పెట్టేస్తాను.
చక్కగా హాఫ్ అన్ అవర్‌లో బాగా క్రిస్ప్‌గా అస్సలు మాయిశ్చర్ లేకుండా బాగా డ్రై అయిపోతాయి. తీసుకెళ్ళి లోపల పెట్టేసుకోవడమే. సో, ఈ క్యాప్సికమ్ అయితే పూర్తిగా మగ్గిపోయింది. జస్ట్ ముక్కలు మెత్తబడ్డాయి, కొంచెం మగ్గింది అంటే చాలు. ఇంక అంతకన్నా గూడా దాన్ని వేధించకుండా ఇంకా కారం వేసేసి ఆఫ్ చేసేస్తాననమాట. యూజువల్‌గా సాలడ్స్‌లో అట్లా గూడా తీసుకుంటారు కదా! క్యాప్సికమ్ అసలు పచ్చివే తీసుకుంటూ ఉంటారు. సో, పచ్చి కూరగాయల సాలడ్స్ కూడా అందరికీ సెట్ కాదు మళ్ళీ. కొంచెం బ్లోటింగ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో, ట్రై చేసుకోవాలి. ఫస్ట్ ఏది ఎవరు ఏం చెప్పినా కూడా మన బాడీ ఎట్లా బిహేవ్ చేస్తుంది, ఎట్లా రియాక్ట్ అవుతుందనేది మనకే తెలిసిద్ది కాబట్టి, దాన్ని బట్టి మనము మెథడ్స్ అయితే చేంజ్ చేసుకోవాలి. అయితే సాలడ్ అంటేనే పచ్చివి. వెజిటబుల్ సాలడ్స్ అంటేనే పచ్చివి కదా! నేనైతే అన్నిటిని కలిపి ఏవైతే తీసుకోవాలనుకుంటున్నానో వాటినన్నిటిని స్టీమ్ చేసి మగ్గిన తర్వాత అప్పుడు తీసుకుంటా అనమాట. సో, అవైతే నెక్స్ట్ ఇంకొక వీడియోలో నేను చూపిస్తాను. నేనెట్లా సాలడ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనేది. నేను చేసుకునే వెజిటబుల్ సాలడ్‌కొచ్చేసి ఎవరికీ గ్యాస్ ప్రాబ్లమ్స్, బ్లోటింగ్ ఇట్లాంటివి కూడా ఫేస్ అవ్వవనమాట. నేను అట్లా చేసుకుంటాను నేను. బట్ అందులో ఉన్న న్యూట్రియంట్స్ కూడా పోకుండా అనమాట ఆ మెథడ్. సో, అయిపోయింది ఇంకా క్యాప్సికమ్ దాంట్లో కారం వేసి ఆఫ్ చేసేసాను. మనము ఇట్లా స్టీల్, క్యాస్ట్ ఐరన్ వీటిలో చేసుకుంటున్నామనుకోండి ఇలాంటి తాలింపు కూరలు గానీ, ఫ్రై గానీ, క్రిస్ప్‌గా వచ్చే ఫ్రైలు గానీ చేసుకుంటున్నామనుకోండి, ముందుగా కారం వేసుకోకుండా లాస్ట్‌లో వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే అవి బాగా హీట్‌గుంటాయి గదా! ఇప్పుడు అల్యూమినియం కన్నా, నాన్ స్టిక్ కన్నా కూడా హీట్ ఎక్కువ కాబట్టి, కారము వీటిని మసాలా పౌడర్స్ వీటిని ఏం చేస్తాయంటే, మళ్ళీ మనం పులుసులాగా చేస్తుంటే అప్పుడు ఓకే. ఇలా ఫ్రైలు గానీ, ఇలా తాలింపు గానీ చేసేటప్పుడేందంటే మాడిపోతదనమాట కారము. అట్లా తినకూడదు కదా మనము. అందుకని లాస్ట్‌లో ఇంక అయిపోయింది క్లోజ్ చేసేస్తున్నా, ఆఫ్ చేసేస్తున్నా అన్నప్పుడు వేసి కలపకుండా ముందే నేను స్టవ్ ఆఫ్ చేసేస్తాననమాట. అది మాడటంతో పాటు జస్ట్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో మాడిపోతది కారము. అది మాడటంతో పాటు ఒక స్మోకొస్తది గూడా. దాంతో మనకి ఇంట్లో అంతా గూడా దగ్గొచ్చేస్తది కాసేపు. సో, నేనైతే ఇట్లా చేస్తా అనమాట. ఎట్లా అంటే కారం వేసేసి, స్టవ్ ఆఫ్ చేసి, కలిపి మూత పెట్టేస్తా. ఇంకా తర్వాత ఓపెన్ చేసి ఇంకప్పుడు ఇంకేముండదు. అంతా చక్కగా సెటిల్ అయిపోతుంది. అండ్ కొంచెము అడుగంటిన లాంటి కర్రీస్ ఏమన్నా చేశామే అనుకోండి, దాన్ని ఆ స్టీల్‌లో అలాగే ఉంచేసి, చల్లారిన తర్వాత తీసుకుంటేనే బెస్ట్. ఎందుకు అనంటే, వేడి మీద గట్టిగా అడుగు పట్టుకొని ఉంటదనమాట. వేడి ఆరిపోయిన తర్వాత ఏంటంటే, ఆ పట్టుకున్నది గూడా వదిలేస్తది. మనకు చక్కగా అంతా వచ్చేస్తది తీసుకోవడానికి. వేడి మీదే తీసేసామనుకోండి, మనం కర్రీ కొంత వేస్ట్ అయిపోతదనమాట అడుగున. ఒక 2 లీటర్ మనకి హెరిటేజ్ ఫుల్ క్రీమ్ మిల్క్ ప్యాకెట్స్‌తో ఒక పన్నీర్ చేసుకున్నాను. హాఫ్ కేజీ వచ్చింది. ఈసారి భలే వచ్చింది. చాలా టైట్‌గా వచ్చిందనమాట. షాప్‌లో కొన్న పన్నీర్ పీస్‌లాగా వచ్చింది నాకైతే. కొంతైతే కట్ చేసుకొని చిన్న చిన్న క్యూబ్స్ చేసేసుకొని వాటర్ పోసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న డైట్‌లో వచ్చేసి పర్ డే 50 గ్రామ్స్ పన్నీర్ తీసుకోమన్నారు. ఎందుకంటే మనం నాన్ వెజ్, ఎగ్స్ ఇవన్నీ తీసుకోము కదా! సో, అలాంటప్పుడు ప్రోటీన్ సోర్స్ అనేది చూసుకోవాల్సుంటుంది. అందుకని పన్నీర్ ఇచ్చారనమాట నాకు లిస్ట్‌లో వచ్చేసి. సో, చేసేసి పెట్టేసుకున్నాను. ఒక 50 గ్రామ్స్ అంటే ఎగ్జాక్ట్‌లీ ఉండాలి కొలతలేసుకొని అనే కాదు గానీ కొద్దిగా మామూలుగా ఎగ్ అవి తీసుకుంటారు కదా లంచ్‌లో. సో, మనకి అవి ఆప్షన్స్ లేవు కాబట్టి పన్నీర్ ఆప్షన్ వచ్చింది. అండ్ ఒక చిన్న కాఫీ కప్పుడు మజ్జిగ చేసుకొని పెట్టేసుకున్నాననమాట లంచ్‌లో తీసుకోవడానికి. ఇది ఒక్క టీ స్పూనే నేను ఆయిల్ వేశాను. ఆ ఆయిల్‌లో ఈ పన్నీర్ ముక్కలు ఒక 50 గ్రామ్స్ ఉంటాయి అప్రాక్సిమేట్‌లీ. అండ్ సాహితీకి కూడా కొన్ని షేర్ చేయాలి కదా అని కొంచెం ఒక 4 ముక్కలు ఎక్కువే వేసేసాను. వేసి అది రోస్ట్ చేసేసాననమాట. ఇది ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము పన్నీర్ ముక్కలు వేసామనుకోండి టక్‌మని అడుగు పట్టేస్తాయి. అడుగు అంటుకుంటాయి. అలాగే మనకి పైకి చిందుతది గూడా. స్టవ్ దగ్గర గూడా అంతా పడతాయి స్పిల్స్. సో, నేనేం చేస్తా అంటే ఆయిల్ వేసిన తర్వాత వెంటనే ఈ ముక్కలు వేసేస్తా నేను పన్నీర్‌వి. ఆయిల్‌తో పాటు నిదానంగా ఇవి గూడా వేడెక్కేస్తాయి. మధ్యలో మనం కలుపుతూ గూడా ఉంటాం కాబట్టి, మన కడాయికైతే అంటుకోవు అస్సలు.
అయితే అన్ని వైపులా కూడా బాగానే రోస్ట్ అయ్యాయి. లైట్‌గా అయితే సరిపోతుంది. మరీ బాగా డీప్‌గా అక్కర్లేదు. అనుకున్నాక ఉప్పు కూడా వేసేసి ఇంకాసేపు కలిపితే ఉప్పు పడుతుంది. ఇంకా సేమ్ మెథడ్ ఇంతకుముందు చెప్పుకున్నట్టే స్టవ్ ఆఫ్ చేసి కారము అండ్ కొంచెం ఫ్లేవర్‌ఫుల్‌గా ఉండాలి అని లైట్‌గా చాట్ మసాలా అయితే కొంచెం స్ప్రింకిల్ చేశాననమాట. ఇది ఈవినింగ్ స్నాక్‌గా కూడా తీసుకోవచ్చు. కానీ నాకు డైటీషియన్ వచ్చి లంచ్‌తో పాటుగా తీసుకోమన్నారు. ఎందుకనంటే ప్రోటీన్ ఉత్తగా మనం తీసుకున్నామంటే వంట పట్టదంట. ప్రోటీన్ అబ్జార్ప్షన్ బాగా ఉండాలి అనంటే ఫైబర్‌తో పాటుగా తీసుకోవాలి. ఫైబర్‌తో పాటు అనంటే ఇప్పుడు అన్నంలో కూరేసుకుంటాం గదా! ఆ కూరలే ఫైబర్. మనము కూరగాయ తక్కువగా వేసుకొని అదర్ స్పైసెస్ ఇంకా ఇంకేదన్నా మసాలా రుబ్బి పోసుకొని గ్రేవీ చేసుకుంటాం గదా! అట్లా తిన్నప్పుడు మనకి ఫైబర్ అబ్జార్ప్షన్ చాలా తక్కువుంటదనమాట. మన ఫైబర్ కంటెంట్ బాడీలోకెళ్ళేది. సో, దాంతో పాటుగా ప్రోటీన్‌వి ఇలాంటివి తీసుకున్నా గూడా ఎగ్ తీసుకున్నా, లేదా పన్నీర్ తీసుకున్నా, ఇంకొకటి తీసుకున్నా మనకి వాటి అబ్జార్ప్షన్ అనేది కంప్లీట్‌గా ఉండదు. అది వేస్టేజ్ కిందనే పోతుందంట. సో, ప్రోటీన్‌తో పాటు ఫైబర్ కంపల్సరీ. అంటే అన్నము, కూర దానిలోనే పన్నీర్ ముక్కలు అన్నట్టుగా తీసుకుంటే సరిపోతుంది. సో, ఇదైతే సాహితీకి పెడుతున్నాను. ఒక 5, 6 పీసెస్ ఇచ్చాను. అంతకన్నా పిల్లలకైతే ఇంకా అంతకన్నా ఎక్కువగా కూడా ఇవ్వకూడదు. సో, అన్నీ తినాలి. లిమిటెడ్‌గా తినాలనమాట. పిల్లలైనా, పెద్దవాళ్ళైనా. అప్పుడే లాంగ్ రన్‌లో మనము అన్నీ కూడా ఎప్పటికీ ఎంజాయ్ చేయగలుగుతాము ఫుడ్. తనకేంటంటే స్పూనే అలవాటయిపోయింది. స్కూల్‌లో స్పూన్‌తో తినడం గదా! ఇంక ఇంట్లో కూడా చేత్తో తినమంటే తినట్లేదు. ఇంక స్పూన్‌తోనే తినడానికి ప్రిఫరెన్స్ ఇస్తుంది. సరే అని జెప్పి ఇంక అట్లానే పెట్టేసిచ్చేస్తున్నా. కొంచెం అట్లా కలిపేసి స్పూన్‌తో ఇస్తే సరిపోతుంది. సో, ఆ పన్నీరు, ఆ పెరుగన్నము అది తినేస్తుందనమాట తను. ఇంకా తను తీసుకెళ్ళిపోతుంది ప్లేట్. ఇక నేను గూడా ఇప్పుడే లంచ్ చేసేయడానికి ప్రిపేర్ అయిపోతున్నాను. సరే ఈ లంచ్ టైంలో మధ్యాహ్నం టైంలో అన్నము, కూరలు ఇవన్నీ వండుకున్నాను కదా! మరి మహానైవేద్యం పెట్టకుండా తింటున్నాను అనే ఇదేమీ లేదు. పొద్దున్న గోధుమ రవ్వ ఉప్మా చేసుకొని పెరుమాళ్ళకి నివేదన చేసుకున్నా అనమాట. సో, ఇంక మధ్యాహ్నం ఈ అన్నం, కూరలు పెట్టకుండా ఇవాళ ఇట్లా లేట్‌గా చేసుకున్నా. అంటే తెలుసు లేట్‌గానే లంచ్ ప్రిపేర్ చేసుకోవాలని. సో, ఆ ప్లాన్ తోటే పొద్దున్న గోధుమ రవ్వ ఉప్మా చేసుకున్నా. అది కూడా మహానైవేద్యంగా పెట్టుకోవచ్చు మనం. కొన్ని పెసరపప్పు బద్దలు కూడా యాడ్ చేసి, ఇంకా దాంతో పాటుగా కొన్ని వెజ్జీస్ కూడా ఏమన్నా వేసుకుంటాం కదా! అయిపోతుందది మహానివేదన కిందకే వస్తుంది. సో, ఇదనమాట నా లంచ్ ప్లేట్ అయితే. ఒక్క కాఫీ కప్పుడు బటర్ మిల్క్. నాకైతే యూజువల్‌గా పడదు బటర్ మిల్క్. బ్లోటింగ్ వచ్చేస్తది. సో, కొంచెం కొంచెంగా పల్చగా చేసుకొని కొంచెం కొంచెంగా తీసుకోవడం అలవాటు చేసుకుంటే బాడీకి సెటిల్ అవుతదని. ఒక 3 టేబుల్ స్పూన్స్ కర్డ్, ఈ పన్నీరు, ఈ ఈ క్యాప్సికమ్ కర్రీ. ఇవాళ అసలు కర్రీ తక్కువుందనే చెప్పుకోవాలి. ఇంకొంచెం ఎక్కువేసుకోవాలి. ఆ రైస్‌తోనే తీసుకోవాలనమాట. ఒక కప్ రైస్ అంతే. ఒక కప్పు కుక్డ్ రైస్. దాంతోనే లంచ్. అండ్ ఈవినింగ్ కూడా ఇంతకుముందయితే డిన్నర్ మానేసాం గదా మేము. సో, ఈవినింగ్ ఎర్లీ డిన్నర్ 6:30-7 మధ్యలో డిన్నర్ చేస్తున్నాను. డిన్నర్ రెసిపీస్ అనేవి చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. నేను నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోస్‌లో ఏం చేసుకుంటున్నాను అనేవి కొన్ని షేర్ చేస్తాను. హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది అనేసి. డైట్‌లో ఉన్నప్పుడే అని కాదు గానీ, మనకి మంచిగా స్ట్రెంగ్త్ ఉండడం కోసము అండ్ బాడీ ఫంక్షనింగ్ బాగా ఉండడం కోసము అవి కొన్ని ట్రై చేస్తూ కూడా ఉండొచ్చనమాట.